హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 12 వరకు చేసాము. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇంకో ఫార్ములా కూడా రాద్దామండి. వీఆర్ ఇన్ మోడల్ నెంబర్ 7 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. అయితే సెకండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యొక్క ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యొక్క ఫార్ములా ఇది టైప్ 1 అండి. టైప్ 1 ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ v ఎలా ఫైన్ వచ్చేస్తామని ఇంటిగ్రల్ dv అనేది మనం ఇంటిగ్రేషన్ చేస్తే మనకి v వాల్యూ వచ్చిందండి. అయితే ఐలెట్ మెథడ్ ఉపయోగించి మనం u ఏంటి dv ఏంటి అని మనం ఫైండ్ అవుట్ చేసి మనం v అనేది మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, v అనేది కనుక్కుంటాం. ఓకే, నౌ టైప్ 2 అంటే ఈ మోడల్లోనే టైప్ 2 యొక్క ఫార్ములా ఏంటంటే, ఇంటిగ్రల్ e టు ది పవర్ ఆఫ్ x f ఆఫ్ x అనే ఒక ఫంక్షన్ అండి. దీనికి f డాష్ ఆఫ్ x అని దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే దాన్ని f డాష్ ఆఫ్ x అంటారు. dx ఈజ్ ఈక్వల్ టు e టు ది పవర్ ఆఫ్ x f ఆఫ్ x ప్లస్ c. ఇది మెయిన్ థింగ్ అండి. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 13 ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx అని ఇచ్చారండి. గివెన్ దట్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx ఏమీ లేదనుకుంటే 1 ఉన్నట్టు అండి. 1 ఇంటూ tan ఇన్వర్స్ x dx by using Euler method we can find out u and dv. By using Euler method we can find out u and dv. చూడండి, u ఏంటంటే we have I అంటే ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 1 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్ లోని ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటమ్మా, సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, దాని తర్వాత టాన్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్, సీకెన్ ఇన్వర్స్ ఎక్స్. ఆ ఇన్వర్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని యూ అనుకుంటున్నానండి. ఇంకేం మిగిలిందండి, ఇంకా 1 ఉంది, 1 ఇక్కడ రాయాలి. నో, దీనికి మనం v కావాలంటే దీనికి ఏం చేయాలి, ఇంటిగ్రల్ dv చేయాలి. అప్పుడు ఇంటిగ్రల్ 1 dx చేస్తే ఏమైందమ్మా x. దెన్ కి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందమ్మా 1/1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకే, దెన్ ఇప్పుడు మనం ఏ ఫార్ములా ఏంటి, మనకి ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా ఇది. ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్లో టైప్ 1 ఫార్ములా ఏంటండి, u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ vdu. ఇప్పుడు u ఏంటండి, u వచ్చేసరికి tan ఇన్వర్స్ x, v వచ్చేసరికి ఏంటండి x మైనస్ ఇంటిగ్రల్ v ఏంటండి x, du ఏంటండి 1/1 ప్లస్ x స్క్వేర్. ఇప్పుడు నేను దీనికి మల్టిప్లై అండ్ డివిజన్ బై dx రాయాలండి. du అంటే ఏంటమ్మా 1/1 ప్లస్ x స్క్వేర్ dx. ఖచ్చితంగా రాయాల్సిన
టర్మ్స్ రాయాల్సిందే, ఓకేనా. ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్, ఇక్కడ నేను ఇంటూ చేస్తున్నాను, డివిజన్ చేస్తున్నా 2తో ఈ ఇంటిగ్రేషన్కి, ఎక్స్ బై 1+x² dx ఇలా రాశానండి. 2 అనేది లోపల తీసుకెళ్తే ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రల్ 2x బై 1+x² dx. అయితే ఇక్కడ చూడండి, విత్ కంపేరింగ్ ఆఫ్ ద ఫార్ములా దీన్ని, ఈ టర్మ్ని ఇంటిగ్రల్ f dash of x by f of x dx is equal to log of f of x plus c. అంటే ఇక్కడ దీన్ని మనం f of, ఇక్కడ రాస్తాను, f of x ఏంటమ్మా ఇది 1+x². అయితే f dash of x కి డిఫరెన్షియేషన్ చేయాలి, d/dx of f of x, d/dx of f of x వేస్తే f dash of x వస్తుంది. కాబట్టి d/dx of 1+x², అప్పుడు ఏమైందమ్మా 1 అనేది డిఫరెన్షియేషన్లో 0, x² అంటే x⁴n లో ఉంది, 2 x⁴2 - 1, అప్పుడు ఏమైంది 2x. పైన ఏముందమ్మా 2x అని ఉంది. మనం ఏం రాసుకోవచ్చు ఇప్పుడు, ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2, ఇప్పుడు లాగ్ f of x రాయాలన్నమాట. f of x అంటే ఏంటి 1+x² ప్లస్ c, ఇదే ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్కి ఇలా మనం సాల్వ్ చేయాలి. క్లియర్గా ఉందా, మీకు క్లారిటీగా కనబడుతున్నాయా? డౌట్? యా, ఓకే, క్లారిటీగానే కనబడుతున్నాయి. Okay, question number 14. Question number 14. X into tan inverse x dx, ఇదొక ఫంక్షన్ అండి, ఇదొక ఫంక్షన్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం దీనికి. సొల్యూషన్ గివెన్ దట్ ఇంటిగ్రల్ x into tan inverse x dx by using Euler method, by using Euler method we can find u and dv కదా. ఇప్పుడు ఈ రెండిట్లో ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా i. i అంటే ఏంటి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఈ రెండిట్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఏంటి, tan ఇన్వర్స్ x, దాన్ని u అనుకుంటున్నా. ఇంకా మిగతా ఉన్నదాన్ని dv అనుకుంటున్నా. అయితే మనం ఇక్కడ ఫార్ములా మనకు తెలుసు కదా, ఇంటిగ్రల్ u dv ఈజ్ ఈక్వల్ uv మైనస్ ఇంటిగ్రల్ v2. మనకి ఇక్కడ u ఉంది, v లేదు. v ఎలా కనుక్కోవచ్చండి, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే, దేనికి ఇంటిగ్రేషను,
dvకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చే వాల్యూయే v. x dx v is equal to x square by 2. దీనికి డిఫరెన్షియేషన్ చేయాలి duకి డిఫరెన్షియేషన్ చేస్తే du by dx by d by dx ఆఫ్ tan inverse x కి డిఫరెన్షియేషన్ చేస్తే du is equal to 1 by 1 plus x square dx. ఓకే, ఇవి మనం ఇక సబ్స్టిట్యూట్ చేద్దాం. u ఏంటండి? వాట్ ఈజ్ u? tan inverse x. tan inverse x. v ఏమొచ్చిందండి? v ఏమొచ్చింది? x square by 2. v అనేది x square by 2 మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్ x square by 2v du వచ్చేసరికి ఏంటమ్మా 1 by 1 plus x square dx. ఓకే, దెన్ tan inverse x square by 2 మైనస్ ఇంటిగ్రల్ 1 by 2 అనేది బయట రాశాను, 1 by 2 బయట రాశాను, x square by 1 plus x square dx. Therefore tan inverse x square by 2 minus 1 by 2. ఈ x square by 1 plus x square ఎలా రాయొచ్చు అంటే 1 minus 1 by 1 plus x square అని రాయొచ్చండి. ఓకేనా, dx. దెన్ tan inverse x square by 2 minus 1 by 2 root of 1 dx minus 1 by 2 root of 1 by 1 plus x square dx. Then x square by 2 tan inverse x minus 1 by 2 x minus 1 by 2 tan inverse x plus c. ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఏంటమ్మా x రాశాను, ఇంటిగ్రేషన్ 1 by 1 plus x square అంటే tan inverse x plus c. ఇది ఆన్సర్. ఓకే, x square by 2 tan inverse x minus 1 by 2 x minus 1 by 2 tan inverse x plus c అనేది దీనికి ఆన్సర్ అండి. Now x into cot inverse x or okay x into cot చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 15. ఇది అర్థమైంది కదా? x into cot inverse x, cot inverse x dx. ఇప్పుడు చెప్పండి అండి, క్వశ్చన్ నెంబర్ 15 క్లియర్గా కనపడుతుందా? ఓకే, ఇంటిగ్రల్ x ఇంటూ కాట్ ఇన్వర్స్ x dx అని ఉంది. సొల్యూషన్ చూద్దాం దీనికి. గివెన్ దట్ ఇంటిగ్రల్ x ఇంటూ కాట్ ఇన్వర్స్ x dx by using Euler method
By using Euler method, we can find out u and dv. I అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఈ రెండిట్లో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉందా? ఉంది. కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఇంకా అయిపోయింది. ఇంకా డివి అనేది ఇంకా మిగతా అది ఏంటిది ఎక్స్, మిగిలింది ఎక్స్ రాయి. దాని తర్వాత ఏం రాయాలి? ఫస్ట్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ మనం ఏం చేద్దామంటే ఎక్స్ ఇంటూ కాట్ ఇన్వర్స్ కాకుండా కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ చేద్దాము. అప్పుడు ఇక్కడ ఏమైంది? డివి ఏమీ లేదు కాబట్టి 1 ఉండిద్ది, అవునా? 1 వస్తుంది. ఓకే, ఏమీ లేదు కాబట్టి అలా. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే డియుకి -1/1 + x² dx ఇది మిగిలింది. దీనికి v కావాలి కదా, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమైందమ్మా? ఇంటిగ్రల్ 1 dx = x అది రాస్తాం. దాంట్లో ఫ్రమ్ ద ఫార్ములా వి నో u dv = u v minus ఇంటిగ్రల్ v du. ఆ ప్రకారంగా మనం రాస్తే u ఏంటమ్మా? కాట్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్. v ఏంటమ్మా? ఎక్స్ మైనస్ v ఏంటి? ఎక్స్. u ఏంటి? కాట్ ఇన్వర్స్ du, సారీ du ఏంటి? మైనస్ ఉంది, -1/1 + x² అదేనా? -1/1 + x² dx. ఈ మైనస్ అనేది ఇక్కడ తీసుకెళ్దాం. ఓకే, కాట్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ ఇంటూ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ x/1 + x² dx. అయితే 1/2కి ఈ 2 అంటే దీనికి నేను మల్టిప్లై డివిజన్ చేశాను. ఎందుకని? వి నో ద ఫార్ములా ఇంటిగ్రల్ f'(x) f(x) dx = log f(x) + c. ఇందాక మనం సాల్వ్ చేసాం, అందుకని నేను తొందరగా చెప్పాను. x cot inverse x plus 1/2 log 1 + x² plus c. ఇది f(x) అండి, ఇది f'(x). దీనికి మనం డిఫరెన్షియేషన్ చేస్తే 1 + x² డిఫరెన్షియేషన్ చేస్తే 2x అనేది వస్తుంది. ఓకేనండి. నో వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పుడు ఇది 16 అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 16. అప్పుడు u ఏమో కాట్ ఇన్వర్స్ ఎక్స్, మళ్ళీ dv ఏమో ఎక్స్. దెన్ ఈ dvకి మనం మళ్ళీ చేయాలి ఇంటిగ్రల్ x dx. ఏమైందమ్మా? x²/2. దాని తర్వాత ఇక్కడ u ఏంటమ్మా? కాట్ ఇన్వర్స్ ఎక్స్. v ఏంటమ్మా? v వచ్చేసరికి x²/2 మైనస్ x²/2 మైనస్ మళ్ళీ ఇంటిగ్రల్ v ఏంటమ్మా? x²/2. ఓకే, du ఏంటమ్మా? -1/1 + x² dx. చూడండి, నౌ x²/2 cot inverse x మైనస్ ప్లస్ ఇంకేమి లేదమ్మా 1/2 బయటికి తీసుకొస్తే, ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టాలి. అదొక ప్రాపర్టీ ఆఫ్ ఇంటిగ్రల్లో కాన్స్టెంట్ అనేది బయటికి పెట్టాలి. ఓకేనా? దెన్ x²
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది మనం ఎలా రాయొచ్చమ్మా? ఇది దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ స్క్వేర్ బై 2 కాట్ ఇన్వర్స్, ఇందాక క్వశ్చన్లో కూడా రాసాం. ఎలా రాసామండి? 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఎక్స్ స్క్వేర్ బై 2 cot inverse x plus 1 by 2 integral 1 dx minus 1 by 2 integral 1 by 1 plus x square dx. Now ఇక్కడ ఏమైందమ్మా? x square by 2 cot inverse x plus 1 by 2 1 dx అంటే ఏంటమ్మా? x minus 1 by 2 1 by 1 plus x square అంటే ఏంటమ్మా? tan inverse x plus c. This is the answer for integral x into cot inverse x dx. ఏంటమ్మా? x square by 2 cot inverse x plus 1 by 2x minus 1 by 2 tan inverse x plus c. Seventeenth question. Sin inverse x అండి. ఇప్పుడు sin inverse x dx. Question number 17. Sin inverse x dx. Given that sin inverse x dx 1 into sin inverse x dx అని కూడా రాయొచ్చు. ఓకే, బై యూజింగ్ ఐలెట్ ఫార్ములా, ఐ మీన్స్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఏంటి? సైన్ ఇన్వర్సే కదా, దాని యూ అనుకుంటున్నాను. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది 1. వి కావాలంటే ఏం చేయాలి? ఇంటిగ్రల్ డివి చేయాలి. డివి ఏంటి? 1 డిఎక్స్. దెన్ ఇదేమైంది? ఎక్స్. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైంది? 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇది ఓకేనా? దెన్ మనం దీనిలో రాద్దాం, ఇక్కడ రాద్దాం. చూడండి, యు ఏంటమ్మా? సైన్ ఇన్వర్స్ ఎక్స్. వి ఏంటమ్మా? ఎక్స్. ఇంటిగ్రల్ వి ఏంటి? ఎక్స్. డియు ఏంటి? 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని రాసుకోవచ్చు, ఎక్స్ అని రాయొచ్చు. అయితే 2 బై 2 దీనికి ఇంటిగ్రేషన్ మల్టిప్లై అండ్ డివిజన్ బై 2. మల్టిప్లై అండ్ డివిజన్ బై 2 with this term. Okay, then sin inverse x, x sin inverse x minus 1 by 2 ఇక్కడ పెట్టేసి ఇంటిగ్రల్ 2t 2x by root of 1 minus x square dx. అయితే నేను ఏం చేస్తానంటే పుట్
t is equal to 1 minus x square, then differentiation of this with respect to x. దానికి డిఫరెన్షియేషన్ చేస్తే ఏమైందమ్మా, dt by dx is equal to 0 minus 2x. ఓకే, dt is equal to 2x dx అవుతుంది. నేను ఏమనుకుంటున్నానమ్మా, t ఇది అనుకుంటున్నాను, x sin inverse x minus x sin inverse x minus 1 by 2 ఇంటిగ్రల్. ఓకే, ఇది మొత్తం ఏమైందంటే dt అవుతుంది, 1 by root t dt. ఓకేనండి, then x, therefore x sin inverse x minus 1 by 2 integral t to the power of minus 1 by 2 dt. x to the power of n ఫార్ములా ఉంది కదా, మైనస్ 1 by 2 ప్లస్ 1, ఏం లేకపోతే 1 ఉన్నట్టు, ఇది 2 LCM 2 మైనస్ 1 ప్లస్ 2 ఏమేద్దామా, 1 by 2 వస్తుంది, ఏ 1 by 2 ప్లస్ 1 by 2. ఓకేనా, అదే రాయాలి అక్కడ. ఇప్పుడు x sin inverse x minus 1 by 2, దానికి ఇంటిగ్రేషన్ చేస్తే t to the power of 1 by 2 by 1 by 2 plus c. t అంటే ఏంటమ్మా, 1 minus x square, x sin inverse x minus 1 by 2 2 by 1 1 minus x square to the power of 1 by 2 plus c. 2 2 cancel, 1 1 cancel, అయిపోయింది ఆన్సర్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా చేయండి. మళ్ళీ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మీరు చేయగలరు. ఓకేనా, అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ నేను కవర్ చేస్తున్నాను, కొన్ని కవర్ చేయట్లేదు, అంటే మీరు చేసుకోవాల్సింది నేను కవర్ చేయట్లా. మళ్ళీ నేను రివిజన్ క్లాస్లో నేను ఏదైతే కవర్ చేయలేదో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ నేను రివిజన్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్ పేషెంట్లీ, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, like to my video, share to your friends and families and relatives. Thank you.